అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22వ తేదీన 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. దీంతో 500 ఏళ్ల రామభక్తుల కళ సాకారమైంది. రాముడు కొలువుదీరడంతో దేశమంతా ఒక్కసారిగా భక్తి భావనలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బాలరాముడు కొలువుదీరిన శుభముహూర్తంలోనే తన పిల్లలకు నామకరణం చేశాడు కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా. స్వయంగా ఆంజనేయుడి భక్తుడైన అతను రామభక్తిని ఇలా చాటుకున్నాడు. ఇక హనుమంతుడి పేరు వచ్చేలా తన కూతురికి రుద్రాక్షి అని, కుమారుడికి హయగ్రీవ అని పేర్లు పెట్టడం విశేషం. ధృవ సర్జా, ప్రేరణ నవంబర్ 2019లో వివాహం చేసుకున్నారు. ప్రేరణ, ధృవ సర్జాలకు ఇద్దరు పిల్లలు. 2022 అక్టోబర్లో ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2023లో ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఇప్పటి వరకు ఇద్దరికి పేర్లు పెట్టలేదు. ఇప్పుడు కూతురికి రుద్రాక్షి అని, కొడుకుకి హయగ్రీవ అని పేరు పెట్టాడు. తన సోదరుడు చిరంజీవి సర్జా సమాధి దగ్గరే నామకరణం ఫంక్షన్ నిర్వహించాడు ధృవ సర్జా. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ధృవ సర్జా, ప్రేరణ, నటి మేఘనా రాజ్ తదితరులు పాల్గొన్నారు. పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ధృవ సర్జా. త్వరలోనే మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ స్టార్ హీరో. అతను నటిస్తున్న మార్టిన్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ కి ఈ హీరో దగ్గర బంధువు కూడా.